హలో, నమస్తే. నేనైతే హ్యాంగింగ్ పాట్ కొనడం జరిగింది. ఇక్కడ డాబా గార్డెన్స్లో హ్యాంగింగ్ పాట్ కొనడం జరిగింది. మరి కళాకారుడికి ఆహ్లాదకర వాతావరణం ఉండాలి కాబట్టి ఇందులో మొక్క వేద్దాం అనేసి హ్యాంగింగ్ పాట్ కొనడం జరిగింది. అయితే ఈ కలర్ నాకు ఇలా ఉంచడం, నాకు ఇలా ఉండడం నాకు ఇష్టం లేకుండా అయిపోయింది. కాబట్టి దీన్ని నేను కాస్త మారుస్తాను. ఇది కలర్ని మారుస్తాను, చూడండి. కలర్ని మారుస్తున్నాను నేను. ఇలా మొత్తం బ్లాక్ వేసేసుకుంటాను. ఇది ఎక్రాలిక్ కలర్. ఎక్రాలిక్ కలర్లో బ్లాక్ ఇలా పానేసుకుంటున్నాను. నాకు మరీ ఫ్లోరోసెంట్ కలర్ లాగా మరీ హైలైట్గా ఉంది. న్యాచురాలిటీ లుక్ కోసం నేను తాపత్రయపడుతున్నాను నేను. కాబట్టి నేను ఎక్రాలిక్ కలర్లో బ్లాక్ అయితే పానేసుకున్నాను. ఖచ్చితంగా నిలబడతా వాటర్ క్యాండిల్ షేడ్ వస్తుందని డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా నిలబడుతుందండి. ఇది కలర్ చక్కగా నిలబడిపోతుంది. కలర్ ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది కలర్. మొత్తం పాట్ అంతా కూడా 2 పాట్లు కొన్నాను. 2 పార్ట్స్ కూడా కలర్ ఇది కాపర్తో చేసిన పార్ట్సా అన్నట్టుగా ఉండాలి. చూడండి, ఒకే వీడియో చేయగలుగుతాను. లేకపోతే 2 వీడియోలు పార్ట్ 1 పార్ట్ 2గా మనకి ఎడిటింగ్ తెలియట్లేదు కాబట్టి కలపడం దీన్ని పార్ట్ 1 పార్ట్ 2గా కూడా ఇది చేస్తాను. చూడండి, మొత్తం టోటల్గా కూడా మనకి బ్లాక్ పెయింట్ వేసేసుకోవాలి. పాట్ అంతా న్యాచురాలిటీ లుక్ రాలేదు, అందువల్ల నేను రంగు మారుస్తున్నాను. చూడండి, మీరు కూడా చేసుకోవచ్చు. 70 రూపీస్ ఈచ్ పీస్ పడింది నాకు అక్కడ డాబా గార్డెన్స్లో. నాకు నచ్చిన కలర్ అక్కడ దొరకలేదు కాబట్టి నేను మళ్ళీ రీపెయింటింగ్ చేసుకున్నాను. స్ప్రే పెయింట్ కూడా మీరు వాడచ్చు. స్ప్రే పెయింట్లో అమ్ముతున్నారు కదా, స్ప్రే క్యాన్స్ తెచ్చి తక్కువ స్ప్రే చేసుకొచ్చి బ్లాక్ స్ప్రే పెయింట్స్ బ్లాక్ కలర్, లేదా అంత డబ్బులు పెట్టడం జస్ట్ నాలా ఇలా బ్లాక్ వేసేసుకోవడం. టోటల్గా బ్లాక్ అయితే వేసుకున్నాను. ఇక్కడక్కడ కొంచెం చూసారా, మొత్తం టోటల్ మారిపోయింది. గ్రీన్ అంతా ఇదంతా మారిపోయి బ్లాక్ అయిపోయింది. ఇలా అయిన తర్వాత మనం ఇది ఆర్టిస్ట్ గోల్డ్ అన్నారు. ఆర్టిస్ట్ గోల్డ్ కలర్గా అయితే కాదు, ఇది కాపర్. ఇది కాపర్ కలర్. కాపర్ కలర్ మనం చిన్న క్లాత్ పీస్ తీసుకొని వేగంగా ఆరిపోద్ది. ఎక్రాలిక్ కలర్ కాబట్టి వేగంగా ఆరిపోద్ది.
చూసారా ఎంత అందంగా వస్తుందో, ఇలా రాసుకోవడం. కొంచెం తక్కువ వచ్చింది, ఇటు చిన్నది అప్లై చేద్దాం. ఇలా మనం చూసారా ఎంత అందంగా వచ్చిందో. కొంచెం కాపర్ ఎక్కువ పెట్టుకోవచ్చు, కొంచెం నిదానంగా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం అడవడి చేయడం జరిగింది, కానీ కొంచెం నిదానంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. టోటల్గా మారిపోయింది అంతే. ఈ విధంగా మన కాపర్ది మీ యొక్క హస్తవాస్తుని బట్టి మీరు దీన్ని చేసుకోండి.